నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మనము వెళ్తూ ఉంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటే చూస్తుంటాం ఆటో వెనక నీ ఏడుపే నా ఎదుగుదల అని. ఈరోజు మనము అదే బోర్డు పెట్టాలి డొనాల్డ్ ట్రంప్‌కి గూడా. సో, డొనాల్డ్ ట్రంప్ ఏడుపే మన ఎదుగుదల అనే పరిస్థితికి వచ్చింది సిట్యుయేషన్. ఏమిటి అంటే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ మన మీద అక్కసు వెళ్ళగక్కడానికి ఏదో అటు రష్యా మీద ప్రెషర్ పెట్టడానికి, భారత్‌ని దారికి తెచ్చుకోవడానికి టారిఫ్స్ ఏదైతే వేశాడో, డబుల్ టారిఫ్స్ వేశాడో, దాని మీద పెనాల్టీ వేశాడో, అప్పటినుంచి భారత్ కూడా కొంత లౌక్యంగా ఆలోచిస్తూ మనకు మిత్రదేశం అయినప్పటికీ అమెరికా ట్రంప్‌ను నమ్మొద్దు కాబట్టి మనం ఇంకొంచెం ఓపెన్ అప్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది గ్లోబల్‌గా అని ఆలోచించి ఈరోజు టైఅప్స్ పెంచుకునే ప్రయత్నం, రిఫ్రెష్ చేసుకునే ప్రయత్నం, తర్వాత ఎంఓయూస్‌ని కూడా రిఫ్రెష్ చేసుకునే ప్రయత్నం, ఏమైనా సమస్యలుంటే వాటిని క్లియర్ చేసుకునే ప్రయత్నంలోకి రంగంలోకి దిగింది. సో, అటు ట్రంప్‌కు మనం థాంక్స్ చెప్పాలి నిజానికి గూడా. ఎందుకంటే ఆ ట్రంప్ ఏడుపుతోటే మనము కొత్త దారులు దొక్కే ప్రయత్నం చేస్తున్నాం. అది సక్సెస్ గూడా అవుతోంది. ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. భారత్‌కి ఇది ఏ రకంగా ఒక అద్భుతమైన అవకాశం అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత మాక్సిమం స్పీడ్‌గానే అప్డేట్స్ ఇస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో చూసి మీ మిత్రులకు గూడా షేర్ చేయండి. అండ్ మా ఛానల్‌ని గూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ పెద్దన్న పాత్ర పోషించే క్రమంలో నోబెల్ ప్రైజ్ కొట్టేయాలి అనే క్రమంలో ఇటు పాకిస్తాన్ లాంటి దేశానికి, లేకపోతే మన దేశం మీద టారిఫ్స్ వేయడం, పాకిస్తాన్‌కి సపోర్ట్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్న క్రమంలో భారత్ కూడా చైనాతోటి, రష్యాతోటి కొంత మళ్ళీ అంటే ముఖ్యంగా చైనాతోటి కొంత ఫ్రెండ్‌షిప్‌ని పునరుద్ధరణ చేసుకునే ప్రయత్నంలోకి దిగింది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే చైనా మనకు తెలుసు అదొక చిచ్చరపిడుగు చైనా, ఒక దొంగలాంటి, గుంటనక్క లాంటి చైనా అని మనకు తెలుసు. బట్ స్టిల్ ఈరోజు చైనా కూడా మనతోటి ఫ్రెండ్‌షిప్ చేయడానికి కాళ్ళబేరానికి వచ్చే పరిస్థితిలో ఉంది కాబట్టి సో, చైనా కూడా చిలక పలుకులు పలుకుతోంది. మనకు తెలుసు చైనా ఎన్ని చిలక పలుకులు పలికినా ఆ చిలక వెనక ఏముంటదనేది మనకు తెలుసు. అది చిలక కాదా అనేది. బట్ స్టిల్ మనము జాగ్రత్తగా చైనాతోటి ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నాం. మొన్నటికి మొన్న చైనాకి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ వాంగ్ యీ మన దగ్గరికి రావడం, ఇటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తోటి, మరోవైపు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ తోటి, తర్వాత ప్రధాని మోదీ తోటి కూడా కలవడం జరిగింది ఆయన. సో, 2 రోజుల మీటింగ్‌లో సోమ, మంగళవారం ఆయన వీళ్ళ ముగ్గురిని కూడా కలిశారు. కీలకమైన విషయాల గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ సమస్యల పునరుద్ధరణ గురించి మాట్లాడుకున్నారు. ఇదొక ఎత్తైతే దీని డీటెయిల్స్ మాట్లాడే ముందు రష్యాకి సంబంధించిన అంబాసిడర్ ఆయన కూడా ఏమన్నారంటే రోమన్ బాబుష్కిన్ అనే అతను, మీకు అమెరికా టారిఫ్స్ వేస్తోంది కదా, సో విపరీతమైన టారిఫ్స్, పెనాల్టీలు వేస్తోంది కదా, సో మీ గూడ్స్ని అమెరికాలో అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కదా, రష్యాకి వచ్చేయండి అని చాలా సింపుల్గా మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఆయన చెప్పేశారు. రష్యాకి వచ్చేయండి, రష్యా విల్ ఓపెన్ ద డోర్స్ అని. నిజానికి ఆయన ఫ్రెండ్లీగా అన్న సందర్భం అయినప్పటికీ కూడా ఇది అఫీషియల్గానే ఆయన అన్నారు. సో, రష్యా భారత్కి ఒక మార్కెట్ ప్లేస్ ఇస్తుంది. కేవలం ఆయిల్కి మాత్రమే కాదు, చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు ఏదైతే మీరు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈరోజు టారిఫ్ వల్ల ఇబ్బంది పడుతున్నారో అవన్నింటినీ కూడా మేము యాక్సెప్ట్ చేస్తామని ఆయన చాలా ఓపెన్గా మనకు ప్రామిస్ చేసేశారు. ఇది రష్యా తరఫు నుంచి మనకు వచ్చిన ప్రామిస్. అయితే ఇక్కడ చైనాతోటి మనం ఏం మాట్లాడుకున్నాం ఈ సోమ మంగళవారాల్లో అనేది క్రిస్పీగా మనం ఇక్కడ తెలుసుకుందాం. సో, నిజానికి చైనా కూడా చక్కగా ముందుకొచ్చింది. కుటిల నీతి పక్కన పెడదాం. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు ఈ కుటిల నీతిని, విస్తారవాదాన్ని పెంపొందించుకొని మనం ప్రొజెక్ట్ చేసే పరిస్థితుల్లో ఇప్పుడు మనం లేము. ట్రంప్ ఉండనివ్వడు. అండ్ మిగతా దేశాలతో మనం ఖచ్చితంగా కలవాలి అనే ఉద్దేశంతో చైనా కూడా ముందుకొచ్చింది. వాంగ్ యీ అతను వచ్చాడు. మాట్లాడుకున్నప్పుడు జరిగిన అండర్స్టాండింగ్స్ ఏమున్నాయంటే బార్డర్ ట్రేడ్. సో, ఈ బార్డర్ ట్రేడ్ అనేది ఏంటి అంటే బోత్ సైడ్స్ మళ్ళీ ట్రేడ్ ఓపెన్ చేయడానికి 3 పాసెస్ అంటే 3 మార్గాల్ని అక్కడ ఎంచుకున్నారు. లిపులేక్ అనే ప్రాంతము, షిప్కీలా అండ్ నాథులా, ఈ 3 ప్రాంతాల్లో కూడా 3 పాసెస్ని ఏర్పాటు చేసుకొని భారత్కి, చైనాకి మధ్యలో ఒక బార్డర్ ట్రేడ్ జరిగే విధంగా వీళ్ళు ఆ ప్రాంతాలను ఎంచుకున్నారు. సో, ఈజీగా ఈ ట్రేడ్ జరగాలి, సో వాణిజ్య వర్తకాలన్నీ కూడా చక్కగా జరగాలి అనే ఉద్దేశంతోటి వాళ్ళు మొత్తానికి ఒక టైఅప్ అవ్వడం జరిగింది భారత్ అండ్ చైనా.
తర్వాత ఫ్లైట్స్ అండ్ వీసాస్. ఇదివరకు చైనాకు వెళ్ళాలంటే మనకు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఆఫ్‌కోర్స్ ఈజీగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నా, వెళ్ళే పరిస్థితి ఉన్నా కొంత పాలిసీ పరంగా ఇబ్బందులున్నాయి. ఆ ఇబ్బందులన్నింటిని కూడా క్లియర్ చేసుకుంటున్నారు. సో దట్ టూరిస్టులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు. మీడియా పర్సన్స్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు. విజిటర్స్ ఎవరున్నా కూడా రావడానికి, పోవడానికి సులువైన మార్గంగా ఈ ఫ్లైట్స్ అండ్ వీసాస్ వీటన్నింటినీ కూడా మళ్ళీ ఫ్లెక్సిబుల్ చేస్తూ ఉన్నారు. సో ఇదివరకు ఉన్న కట్టడి కానీ లేకపోతే కఠినత్వం కానీ అన్నీ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా, ఫ్లెక్సిబుల్గా ఉండే విధంగా ట్రై చేస్తూ ఉన్నారు. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, ఇందాక ట్రేడ్ విషయంలో మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో సో ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా భారత్కి ఉపయోగపడేది చైనా ఆలోచిస్తుంది, చైనాకి ఉపయోగపడేది భారత్ ఆలోచిస్తుంది. అండ్ ఎక్స్చేంజ్ కూడా, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ కావచ్చు, లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫ్ పాలసీ కావచ్చు, లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ కావచ్చు, ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో భారత్ అండ్ చైనా ఇప్పుడు ఓపెన్గా ఉన్నాయి. మనకు తెలుసు ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మనం ఎంత అభివృద్ధి చెందుతూ వస్తున్నామో ఈ గత 10 సంవత్సరాలుగా. ముఖ్యంగా అమెరికా నుంచి కానీ, సౌదీ అరేబియా నుంచి కానీ ఇవన్నీ కూడా మన నిల్వలు కూడా విపరీతంగా పెరగడము, ఇన్వెస్ట్మెంట్స్ పెరగడము, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు చైనా కూడా మనతో ఫ్లెక్సిబుల్గా ఉంది ఈ విషయంలో అని అర్థం చేసుకోవచ్చు. తర్వాత గ్లోబల్ కోఆపరేషన్. సో ముఖ్యంగా ప్రపంచ పటంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత. సో ఈ తీవ్రంగా ఉన్నప్పుడు ఎవరికి వారు ఆలోచించుకోవడం అన్నట్టు కాకుండా కొంత ఈ కోఆపరేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ అటు ఉంటుంది, నాటోలో చేరుకొని తను చేస్తుంది, అండ్ అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఇటు ఏషియా విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా రష్యా లాంటి ప్రాంతం కావచ్చు, చైనా కావచ్చు, భారత్ కావచ్చు ఒంటరైపోతున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఈ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది ప్రపంచం మీద. ఇదంతా కూడా ఇంబ్యాలెన్స్డ్గా ఉంది. సో అందుకే మల్టీపోలార్ ఆర్డర్ అని చెప్పి ఎస్ జయశంకర్ అంటూ ఉంటారు దీన్ని. సో ఇంబ్యాలెన్స్డ్గా ఉంది. ఈ ఇంబ్యాలెన్స్ని క్లియర్ చేయాలి. కాబట్టి మనము గ్లోబల్ విషయాల్లో కోఆపరేటివ్గా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి అనేది భారత్ అండ్ చైనా అర్థం చేసుకున్నాయి ఈ విషయంలో. తర్వాత ఎంఓయు రెన్యువల్స్. ముఖ్యంగా మనకు హైడ్రలాజికల్ డేటా ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వరదలు అక్కడ బ్రహ్మపుత్ర నది అంటే చైనా నుంచి కనుక పొంగుకొచ్చినప్పుడు మన అస్సాం లాంటి ప్రాంతాలు పూర్తిగా ఫ్లడ్స్తో నిండిపోతూ ఉంటాయి. ఆఫ్కోర్స్ ఇక్కడ పడే రెయిన్ వాటర్తో పాటు అక్కడి నుంచి కూడా దొర్లుకుంటూ వచ్చే ఒక 30% ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో అవి మనకి ఇక్కడ ఫ్లడ్స్ రూపంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అటువంటి సమయంలో మనకు కొంత ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎందుకంటే అక్కడ గేట్లు తెరుస్తున్నారా, లేకపోతే ఫ్లడ్స్ స్టార్ట్ అయ్యాయా, ఇవన్నీ కూడా ఇదివరకు లేకుండేది. చైనా పెద్ద పట్టించుకోలేదు. మన దగ్గర ఫ్లడ్స్ వస్తే మనం వెంటనే రంగంలోకి దిగి డిజాస్టర్ గ్రూప్స్ అన్ని రంగంలోకి దిగి సేవలు చేసేవి. సో ఈ హైడ్రలాజికల్ డేటాలో భాగంగా ఈ ఎమర్జెన్సీ టైంలో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ, అట్ ద సేమ్ టైం బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన విషయంలోనే ఒకప్పుడు అంటే మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఎప్పుడైతే మనం సస్పెండ్ చేశామో పాకిస్తాన్ కోసం, అప్పుడు చైనా కూడా మనల్ని బెదిరించింది, మేము కూడా బ్రహ్మపుత్ర నది మీద డ్యాములు కడతాం భారత్కి నీళ్లు రానివ్వకుండా అని. సో ఇట్లాంటి లెక్కలు మాట్లాడినప్పుడు, ఇట్లాంటి విషయాలు మాట్లాడినప్పుడు మనకంటూ పర్ఫెక్ట్ స్టాటిస్టిక్స్ ఉండాలి. సో ఈ స్టాటిస్టిక్స్ ఎక్స్చేంజ్ అనేది కూడా చక్కగా ఏ అంశానికి సంబంధించినైనా ముఖ్యంగా హైడ్రలాజికల్గా మనము ఎక్స్చేంజ్ చేసుకుందాం అనే అగ్రిమెంట్కి రావడం అయితే జరిగింది. తర్వాత బార్డర్ అఫైర్స్లో ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఎవరు మాట్లాడాలో తెలీదు, ఎవరెవరితో మాట్లాడాలో తెలీదు. ఎన్నో విడతలుగా మనం చర్చలు జరిపాం చైనాతోటి. ముఖ్యంగా డిసెంగేజ్మెంట్స్ విషయంలో లద్దాఖ్ వద్ద అక్కడ మనం చైనాతో పలు సంప్రదింపులు చేసిన సందర్భం చాలా ఫెయిల్ అయినాయి. గాల్వాన్ ఘాటి విషయం తర్వాత ఇంకా ఫెయిల్యూర్స్ చూసాం. బట్ మెల్లమెల్లిగా డిసెంగేజ్మెంట్స్ జరిగాయి. సో దీంట్లో ఎవరు ముందుంటారు, ఎవరు దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనే విషయంలో ఇట్లాంటి సమస్యలు బార్డర్ విషయంలో ఏదన్నా ఉన్నా కూడా ఎక్స్పర్ట్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గ్రూపు దాన్ని అంటే మనం కమిటీ వేయడం అంటాం కదా, సో అట్లా ఎక్స్పర్ట్ గ్రూప్ దీన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది. నిజానికి మన భారత్కి చైనాకి బార్డర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. కావాలనే చైనా భారత్లోకి దూసుకొస్తూ ఈ ప్రాంతం అంతా కూడా మాదే అని చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతంలో కావచ్చు, ఆక్సాయ్ చిన్, లద్దాఖ్ ఇట్లాంటి ఏరియాస్లో మనం ఎప్పటి నుంచో చాలా వీడియోస్ కూడా మనం చేస్తూ వచ్చాము. ఏంటంటే చైనా ఆక్రమించుకోవడం, వాళ్ళ కాలనీస్ కట్టడం, మనం వాటిని గ్రహించడం, కొంత హడావుడి చేస్తే అప్పుడు చైనా వెనక్కి వెళ్ళడం లేదా గద్దించడం, ఇట్లాంటివన్నీ చేసేది.
సో ఇప్పుడు లేదు, ఆ పరిస్థితి లేదు. మనం కూర్చొని మాట్లాడుకోవాలి. ఒక ఎక్స్‌పర్ట్స్‌ని పెడదాం, ఒక గ్రూప్‌ని పెడదాం అనే డెసిషన్‌కి వచ్చాయి. ఇది చైనా తరఫు నుంచి ఒక మంచి అడుగని మనం చెప్పాలి. మనం ఎప్పుడూ కూడా సామరస్యంగానే ఉన్నాం. కానీ చైనాకి ఇదొక మంచి అడుగు. ఇది మనకు కూడా శుభపరిణామం. ముఖ్యంగా బార్డర్స్ వెంబడి శాంతి చేకూరాలి. ఎందుకంటే మనకు ఈ మధ్యలో ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో, పాట్రోలింగ్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాంతం ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కవ్వింపు చర్యలకు వాళ్ళు పాల్పడొద్దు, మనము పాల్పడొద్దు. అండ్ ఇటు వాళ్ళు అటు వెళ్ళొద్దు, అటు వాళ్ళు ఇటు వెళ్ళకుండా ఇక్కడ బార్డర్స్ వద్ద శాంతి చేకూర్చే విధంగా మనం మాట్లాడుకున్నాం. ఇంకా లాస్ట్‌కి ఏంటి అంటే ఓవరాల్‌గా మనం ఏ సమస్య ఉన్నా కూడా ఇలాగే సమ్మిట్స్ పెట్టుకొని మాట్లాడాలి. ముఖ్యంగా 2026లో బ్రిక్స్ సమ్మిట్ ఒకటి ఉంది. మనమే లాంచ్ చేస్తున్నాం అది. సో దానికి కూడా చైనా వెరీ గుడ్ అన్నట్టుగా మాట్లాడింది, అభినందనీయమని. అండ్ 2027లో చైనా కూడా ఏర్పాటు చేస్తుంది బ్రిక్స్ సమ్మిట్. దానికి కూడా మన కోఆపరేషన్ ఉంటుంది అని మనం చెప్పుకోవడం జరిగింది. ఇది చైనా విషయానికి వస్తే. సో కరెక్ట్గా చెప్పాలంటే చైనా ఇప్పుడు దారికొచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఊరికే రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కావాలంటే పాకిస్తాన్ని రెచ్చగొట్టి మన మీద ఊసిగొల్పింది. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ విషయంలో కూడా మనల్ని పూర్తిగా అష్టదిగ్బంధనం చేద్దామనుకుంది. ఇవేవి పప్పులు ఉడకలేదు. అట్లా అని చెప్పి మనం ఎప్పుడు కూడా చైనా మీద గట్టిగా చర్యలు తీసుకోలేదు. బట్ ఈరోజు చైనా మాత్రం అమెరికా పెద్దన్న పాత్ర పోషించే డొనాల్డ్ ట్రంప్ చేయబట్టి మన దగ్గరికి వస్తోంది. ఇక రష్యా విషయానికి వద్దాం. రష్యా అయితే మనకు ఎప్పటి నుంచో మిత్రుడు. 25 సంవత్సరాల మిత్రత్వం. ఇప్పుడు ఈ సంవత్సరం మనం 2025 చూస్తే 25 సంవత్సరాల భారత్ రష్యా మిత్రత్వం కొనసాగుతుంది అని రష్యా మళ్ళీ క్లియర్గా చెప్పింది. సో ఇందాక నేను చెప్పిన అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ఆయన, మేము ఓపెన్ మార్కెట్ మీకు రష్యా, ఇప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ అయినా తెచ్చుకోండి, మేము ఓకే చేసేస్తామని ఎంత ధైర్యంగా ఎంత ధీమాతోటి అన్నారు అంటే ఇది భవిష్యత్తుకు మనకు పునాది వేస్తుందనే చెప్పాలి. సో ఇప్పటివరకు కూడా రష్యాతో మనం ఆయిల్ ట్రేడింగ్ ఫిబ్రవరి 2022 తర్వాత నుంచి అద్భుతంగా చేస్తున్నాం. ఎందుకంటే మనకు కన్సెషన్స్ కూడా డిస్కౌంట్స్ కూడా వచ్చాయి కాబట్టి రష్యా నుంచి. సో ఆ రకంగా చూసినట్లయితే 2019-20లో మనకున్న ఇంపోర్ట్స్లో కేవలం 1.7% మాత్రమే మనం రష్యా నుంచి తీసుకున్నాం. కానీ ఈ డిస్కౌంట్స్ పెరిగిన తర్వాత 2024-25లో 35.1%, అంటే 1.7 నుంచి 35.1%, అంటే అంత డ్రాస్టిక్గా మనం పెంచేసుకున్నాం మనకు ఆ కన్సెషన్స్ డిస్కౌంట్స్ రావడం వల్ల. ఎందుకంటే అమెరికా శాంక్షన్స్ విధించింది కాబట్టి ఈ రకంగా జరిగింది. సో ఏ రకంగా చూసినా కూడా ఇప్పుడు మనము మళ్ళీ అదే డిస్కౌంట్ రేట్స్ కొంత అటు ఇటు డాలర్స్ కొంత మారుతున్నాయి. సో అవి డీప్ లెక్కలు ఉన్నాయి వాటికి, బ్యారెల్ ఎంత అనేది $60కి చుట్టుపక్కల నుంచి. సో ఇవన్నీ మారుతున్నప్పటికీ మనం మాత్రం రష్యా నుంచి ఇంకా ఉధృతంగా ఆయిల్ కొనుక్కునే పరిస్థితికి వచ్చేసాం. ఇంకా అమెరికాకు భయపడే సిచ్యువేషన్ అయితే లేదు. సో ఇందాక నేను అన్నట్టు నీ ఏడుపే నా ఎదుగుదల అంటే, ట్రంప్ నోబెల్ ప్రైజ్ కోసమో పెద్దన్న పాత్ర కోసమో ఏడుస్తూ ఉంటే, భారత్ని రష్యాని ఎక్కడ తలొగ్గట్లేదని ఏడుస్తూ ఉంటే, మనం ఇంకా డోర్స్ ఓపెన్ చేసుకొని అటు భారత్ కావచ్చు, అటు రష్యా కావచ్చు, ఇటు చైనా కూడా మనతో పాటు కలిసి మొత్తానికి మనం ప్రపంచ పటాన్ని చూస్తే గనక ఈ మల్టీపోలార్ వరల్డ్ ఏదైతే మనం ఎస్ జయశంకర్ అంటున్నట్లుగా దాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఈయన రష్యాకి సంబంధించి అంబాసిడర్ కూడా ఒక మాట డైరెక్ట్గా అన్నారు ఏంటంటే, ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే అమెరికానే అన్నారు ఆయన, చాలా నిరంకుశత్వము, తర్వాత ఈ కాలనైజేషన్స్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇది నిజంగా అన్జస్టిఫైడ్ అండ్ అన్ఫెయిర్ అని అన్నారు. కాబట్టి మనం వాటి నుంచి తప్పించుకోవాలంటే మనము ముందుకెళ్ళాలి అన్నారు. సో ఇది ఒక కీలకమైన అడుగు. ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తాయి. అందులో భారత్, రష్యా, చైనా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అఫ్కోర్స్ బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా కూడా ఉన్నాయి. బట్ రాబోయే రోజుల్లో మన వైపు నుంచి చక్రం తిప్పుతాం. రష్యా, భారత్ అండ్ చైనా అనే విషయంలో మీ ఆలోచన ఏంటి? అమెరికా పెద్దన్న పాత్ర రోజు రోజుకి తగ్గిపోతుందా? భారత్ పాత్ర ఇంకా ఎదుగుతుందా ప్రపంచ పటంలో అనేది ఒక్కసారి కామెంట్ చేయండి మీరు. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.